సాధారణంగా విమాన ప్రయాణాల్లో బర్డ్ స్ట్రైక్ అనేది చాలా పెద్ద ముప్పు. దీంతో విమానం గాల్లో ఉన్నంతసేపు ఆకాశంలో విహరిస్తున్న పక్షులు ఎక్కడి నుంచో వచ్చి విమానానికి డాష్ ఇస్తాయనేది పెద్ద టెన్షన్. ఇక పక్షులు ఏమాత్రమైనా విమానం కీలక భాగాలైన కాక్పిట్, విండ్షీల్డ్ ఇంకా టర్బైన్ ఇంజన్లను టచ్ చేశాయంటే విమానాలు గాల్లోనే పేలిపోవడం ఖాయం. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ఎగురుతున్నప్పుడు పక్షులు ఢీకొనడం వల్ల విండ్షీల్డ్ కూడా పగిలిపోతుంది. ఒక పక్షి ఇంజిన్లోకి ప్రవేశిస్తే అది బ్లేడ్లను దెబ్బతీస్తుంది, మంటలు కలిగించవచ్చు లేదా ఇంజన్ను ఆపివేయవచ్చు. దీనివల్ల క్రాష్ అయ్యి ప్రాణ నష్టం సంభవించవచ్చు. మరి దీని నుంచి ఏ విధంగా బయటపడాలనేది ఆ క్రమంలో శాస్త్రవేత్తలు కనిపెట్టిందే ఈ చికెన్ గన్ టెస్ట్. విమానాశ్రయాల్లో ఇది కీలకమైన భద్రతా విధానం. విమాన భద్రతా రహస్యం కోడిపిల్ల చేతిలోనే ఉంది. కోడిపిల్లే ప్రయాణికుల ప్రాణాలను కాపాడుతుంది. అయితే చికెన్ గన్ టెస్ట్ అనేది ఓ విచిత్రమైన పరీక్ష అయినప్పటికీ దీని ద్వారానే గాల్లో విమానాలు పక్షుల బారి నుంచి తప్పించుకోగలుగుతున్నాయి. విమానం టేకాఫ్కి సిద్ధం కావడం కంటే ముందు ఈ చికెన్ గన్ టెస్ట్ను తప్పకుండా నిర్వహిస్తారు. ఈ భద్రతా పరీక్షల్లో చనిపోయిన కోళ్లను విమానం ఇంజన్ల దగ్గర ప్రత్యేక ఫిరంగి నుండి కాల్చివేస్తారు. ఈ ప్రక్రియనే బర్డ్ స్ట్రైక్ సిమ్యులేషన్ టెస్ట్ అని అంటారు. విమానం ఎగురుతున్నప్పుడు పక్షి దాన్ని ఢీకొంటే ఇంజన్ సురక్షితంగా పనిచేస్తుందా లేదా, పేలిపోకుండా నియంత్రిత పద్ధతిలో ఆగిపోతుందా అని పరీక్షించడం దీని ఉద్దేశం. 1950లలో జెట్ ఇంజన్లు సర్వసాధారణం కావడంతో కూడా ఈ స్ట్రైక్స్ కూడా పెరిగాయి. పక్షులు ఢీకొట్టడంతో అవి ప్రమాదానికి గురయ్యేవి. అయితే ఈ ప్రమాదాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు చికెన్ గన్ అని పిలువబడేటువంటి ఒక ప్రత్యేక ఎయిర్ ఫిరంగిని అభివృద్ధి చేశారు. ఇది మొత్తం చనిపోయినటువంటి కోళ్లతో నింపబడి ఇంజిన్, కాక్పిట్ గ్లాస్పై హై స్పీడ్తో కాల్చబడుతుంది.